గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ వంశీ. లాస్ట్ క్లాస్లో మనం ట్రయాంగిల్స్ సంబంధించి కొన్ని సెంటర్స్ గురించి నేర్చుకున్నాము. సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్, సెంట్రాయిడ్ అండ్ ఎక్స్ సెంటర్. సెంట్రాయిడ్ ఎక్స్ సెంటర్ మనకి సిలబస్లో లేదని చెప్పుకున్నాము. ఇంకా 3 సెంటర్స్ గురించి మాట్లాడాలి మనం యాక్చువల్గా. సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ అండ్ ఇన్ సెంటర్. సర్కమ్ సెంటర్ గురించి ఆల్రెడీ మాట్లాడున్నాము మనం. ఈరోజు ఆర్థో సెంటర్ గురించి మాట్లాడదాం. ఆర్థో సెంటర్ ఆర్థో సెంటర్ ఒకసారి రిపీట్ చేస్తాను. ఆర్థో సెంటర్, ఆర్థో సెంటర్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ altitudes of a triangle. The point of intersection of altitudes of a triangle is called as orthocenter. సో అంటే ఆల్టిట్యూడ్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఆల్టిట్యూడ్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే సో మనకి ఆర్థో సెంటర్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఆర్థో సెంటర్ కావాలి అంటే ఖచ్చితంగా మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్టిట్యూడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్టిట్యూడ్ని ఫైండ్ అవుట్ చేసి వాటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. ఎగ్జాంపుల్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఫైండ్ ది ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. Whose vertices -1, -2, -1, 6, -1, 2, 5. సో 3 పాయింట్స్. ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్కి 3 వెర్టిసెస్ ఉన్నాయంట, ఏబిసి. ఈ 3 వెర్టిసెస్ తోటి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే దీనికి ఆర్థో సెంటర్ ఏంటని అడుగుతున్నాడు. ఇదిగో డయాగ్రామ్ డ్రా చేద్దాము. రఫ్ డయాగ్రామ్ డ్రా చేద్దాము. దీనికి రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తే మనకి ఈజీ అవుతుంది. ఏబిసి, ఏ -2, -1, బి 6, -1 అండ్ సి 2, 5. సో ఇందులో ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ఇది ఆల్టిట్యూడ్. ద లైన్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, ద లైన్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ వెర్టెక్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ఆపోజిట్ సైడ్. ద లైన్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ వెర్టెక్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ఆపోజిట్ సైడ్. సో ఇవి ఆల్టిట్యూడ్స్. ఇందులో మనం 3 ఆల్టిట్యూడ్లు ఉన్నాయి ఇక్కడ. ఆల్టిట్యూడ్ త్రూ ఏ, ఆల్టిట్యూడ్ త్రూ బి, ఆల్టిట్యూడ్ త్రూ సి. మనం యాక్చువల్గా 2 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 2 ఫైండ్ అవుట్ చేస్తే ఆల్టిట్యూడ్ త్రూ ఏ, ఆల్టిట్యూడ్ త్రూ బి ఆర్ ఆల్టిట్యూడ్ త్రూ బీసీ, మీ ఇష్టం ఏదైనా. 2 ఆల్టిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసి వాడి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో దీంట్లో మనకి ఏ -2, -1, బి 6, -1 అండ్ సి 2, 5. సో దీంట్లో ఫస్ట్ రూల్ ఏంటంటే ఆల్టిట్యూడ్ త్రూ ఏ. ఫస్ట్ వన్, ఆల్టిట్యూడ్ త్రూ ఏ. ఆల్టిట్యూడ్ త్రూ ఏ ఫైండ్ అవుట్ చేద్దాము. ఆల్టిట్యూడ్ త్రూ ఏ ఏంటి? దీనికి షార్ట్ కట్ ఫార్ములా అంటే ఒక ఫార్ములాలో గుర్తుంచుకుంటాము. ఆల్టిట్యూడ్ త్రూ ఏ, ఆల్టిట్యూడ్ త్రూ ఏంటంటే ద లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ పర్పెండిక్యులర్ టు ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్కి ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్గా ఉండాలి. ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్గా ఉండాలి అంటే బీసీకి పర్పెండిక్యులర్గా ఉండాలి. బీసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఆల్టిట్యూడ్ త్రూ ఏ. ఆల్టిట్యూడ్ త్రూ ఏ అండ్ బీసీ ఆర్ 2 perpendicular lines. If 2 lines are perpendicular, the product of slopes are equal to -1. అంటే the altitude through A, slope of altitude through A and slope of BC equal to -1. దాని వచ్చేసి మనకి ఆల్టిట్యూడ్ త్రూ ఏ స్లోప్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టిట్యూడ్ త్రూ ఏ స్లోప్ m1 అనుకోండి, బీసీ స్లోప్ m2 అనుకోండి. m1 × m2 ఈక్వల్ టు -1. m1 ఈక్వల్ టు -1/m2. m1 స్లోప్ కావాలి అంటే ఆల్టిట్యూడ్ త్రూ ఏ స్లోప్ కావాలి అంటే -1/m2. m2 అంటే బీసీ స్లోప్ అంటే -1/బీసీ స్లోప్ అని డైరెక్ట్గా రాసేయచ్చుగా. అదే ఫార్ములాలో రాద్దాము. y - y1 ఈక్వల్ టు -1/BC slope into x minus x1. Altitude through A అంతరాన పాయింట్ -2,
-1. ఇది ఒక ఫార్ములాలా రాసుకుందాం. అదే కనుక ఆల్టిట్యూడ్ త్రూ బి అయింది అనుకోండి, y మైనస్ y1 ఈక్వల్ టు -1 బై ఏ కాబట్టి బీసీ స్లోప్, బి అయితే ఏసీ స్లోప్ ఇంటూ x మైనస్ x1. ఆల్టిట్యూడ్ త్రూ సి అయితే y మైనస్ y1 ఈక్వల్ టు -1 బై ఏబీ స్లోప్ ఇంటూ x మైనస్ x1. ఇక్కడ మనకు కావాల్సిన బీసీ స్లోప్ కాబట్టి స్లోప్ ఆఫ్ బీసీ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఫార్ములా. y2 మైనస్ y1 బీసీ కదా, 5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 బై x2 మైనస్ x1, 2 మైనస్ 6, 6 బై -4 మైనస్ 3 బై 2. ఫార్ములా ప్రకారం y మైనస్ y1, y మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 ఈక్వల్ టు -1 బై బీసీ స్లోప్ ఎంత వచ్చింది -3/2 ఇంటూ x మైనస్ x1 అంటే -2 కాబట్టి +2, మైనస్ మైనస్ క్యాన్సిల్ రివర్స్ అవుతుంది. y ప్లస్ 1 ఈక్వల్ టు 2/3 ఇంటూ x ప్లస్ 2 బై ద క్రాస్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ y ప్లస్ 1 ఈక్వల్ టు 2 ఇంటూ x ప్లస్ 2, 3y ప్లస్ 3 ఇంటూ 1 3 ఈక్వల్ టు 2x ప్లస్ 4. పాజిటివ్ ఎక్స్ ఆర్హెచ్ వైపు ఉంది కాబట్టి ద టర్మ్స్ అన్ని ఇటువైపు ఎల్హెచ్ టర్మ్స్ ఆర్హెచ్ వైపు తీసుకొచ్చేద్దాము. 2x ప్లస్ 4 మైనస్ 3y మైనస్ 3 ఈక్వల్ టు 0. 2x మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0, ఈక్వేషన్ 1. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది ఆల్టిట్యూడ్ త్రూ బి పాయింట్ ఎంత 6, -1. ఆల్టిట్యూడ్ త్రూ బి అయితే ఫార్ములా ఏమవుతుంది y మైనస్ y1 ఈక్వల్ టు -1 బై ఇక్కడ బి కాబట్టి ఏసీ స్లోప్ ఇంటూ x మైనస్ x1. ఏసీ స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు y2 ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 మైనస్ అంటే 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై x2 అంటే 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, 6/4 3/2. ఇదేమో -3/2 3/2. ఈక్వేషన్ కావాలి కాబట్టి ఈక్వేషన్ ప్రకారం y మైనస్ y1 అంటే ఎంత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఈక్వల్ టు -1 బై ఏసీ స్లోప్ 3/2 ఇంటూ x మైనస్ x1 x మైనస్ 6. ఇది రివర్స్ అవుతుంది -2/3 ఇంటూ x మైనస్ 6. క్రాస్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ y ప్లస్ 1 ఈక్వల్ టు -2 ఇంటూ x మైనస్ 6 అంటే 3y ప్లస్ 3 ఈక్వల్ టు -2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12. -2x ఉంది కాబట్టి ఈ నెగిటివ్ టర్మ్స్ అన్నీ పాజిటివ్ అవ్వాలంటే ఇప్పుడు తీసుకొచ్చేద్దాము. అంటే 3y ప్లస్ 3 ప్లస్ 2x మైనస్ 12 ఈక్వల్ టు 0. 2x ప్లస్ 3y ఎంత అవుతుందా -12 ప్లస్ 3 -9 ఈక్వల్ టు 0, ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఆల్టిట్యూడ్ త్రూ ఏ అండ్ ఆల్టిట్యూడ్ త్రూ బి, ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇక్కడే కాబట్టి ఇదే మనకి ఏమవుతుందన్న ఆర్థో సెంటర్ అవుతుంది. సో ఆర్థో సెంటర్ కోసం x y 1 ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి -3 1 2 -3 అలాగే 3 -9 2 3 x by 27 -3 y by 2 plus 18 1 by 6 minus into minus plus 6 x by 24 y by 20 equal to 1 by 12. అందరూ ఒకసారి చూడండి. ఈ రెండు ఈక్వల్ చేద్దాము. x by 24 ఈక్వల్ టు 1 by 12, x ఈక్వల్ టు 24 by 12 అంటే 2, y by 20 ఈక్వల్ టు 1 by 12, y ఈక్వల్ టు 20 by 12, 20 by 12 అంటే 4 5 టైమ్స్, దీంట్లో 3 టైమ్స్ 5 by 3. Therefore
ఆర్థో సెంటర్ ఎంత అవుతుంది 2,5/3. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సమ్ ఇన్ ఐపీఈ. ఓకే, అర్థమేనా? సో ఈ మోడల్ బేస్ చేసుకుని మీకు ఇంకొక పాయింట్ ఇస్తాను, ఆ పాయింట్ సబ్ చేయండి. 5, -2 -2 -1, 2 1, 4. దీనికి ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. ఆర్థో సెంటర్. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటా అందరికి. ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వెట్సిస్. వెట్సిస్ ఇస్తే ఎలా చేయాలంటే ఆల్టిట్యూడ్ త్రూ ఏ, ఆల్టిట్యూడ్ త్రూ బి, మీ ఇష్టం. లేకపోతే ఆల్టిట్యూడ్ త్రూ ఏ, ఆల్టిట్యూడ్ త్రూ సి కానీ, ఆల్టిట్యూడ్ త్రూ బి, ఆల్టిట్యూడ్ త్రూ సి కానీ ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలి. రెండు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మనకు వచ్చిన ఆన్సర్ అవునా కాదా, కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలంటే ఆల్టిట్యూడ్ త్రూ సి ఫైండ్ అవుట్ చేయండి. ఆల్టిట్యూడ్ త్రూ సి ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన ఈ ఆర్థో సెంటర్ని తీసుకొచ్చి ఆల్టిట్యూడ్ త్రూ సి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అయితే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టే. సో ఇది ఆర్థో సెంటర్ గురించి. ఆల్టిట్యూడ్ త్రూ ఏ, ఆల్టిట్యూడ్ త్రూ బి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫార్ములా అలా గుర్తుపెట్టుకో. y - y1 = -1/a కాబట్టి బీసీ స్లోప్ ఇంటూ x - x1. ఆల్టిట్యూడ్ త్రూ బి అంటే y - y1 ఆల్రెడీ y1 పాయింట్ ఏంటి, బి అన్న కూడా బి దగ్గర పాయింట్ రాసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది మనకి. ఈక్వల్ టు -1/ac స్లోప్ ఇంటూ x - x1. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈక్వేషన్ మీద ఈక్వేషన్ బేస్ చేసుకుని ఇంకొక సమ్ చేద్దాం. ఈక్వేషన్ బేస్ చేసుకుని. ఓకే, ఇంపార్టెంట్ 7 మార్క్స్ ఐపీఈలో కన్ఫామ్గా ఆర్థో సెంటర్ కానీ సర్కమ్ సెంటర్ కానీ ఇవే అడిగేది మనకి. 7 మార్క్స్ సమ్, పక్కా 7 మార్క్స్ సమ్. నెక్స్ట్ ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్. Find the ortho center formed by the lines x plus 2y equal to 0, 4x plus 3y minus 5 equal to 0 and 3x plus y equal to 0. సో లాస్ట్ క్లాసులో ఇవే మోడల్లో మనం ఏం చేసామంటే సర్కమ్ సెంటర్ చేసాం. ఇవే ఈక్వేషన్ సర్కమ్ సెంటర్ చేసాం. 25 ఎంతో ఆన్సర్ వచ్చింది. సో యాక్చువల్గా ఈ సమ్ ఆర్థో సెంటర్ది. మనం నేను సర్కమ్ సెంటర్ చేసాం ఈ సమ్ని. ఒకే సమ్ని అంటే రెండు ఒకటే అవుతాయా అవ్వా అని మనం ఐడెంటిఫై చేసుకోవడం కోసం. అదేదో ఆన్సర్ వచ్చింది, ఇది కూడా అదే ఆన్సర్ వచ్చింది అనుకో, రెండు ఒకటే అవుతాయి. కానీ రెండు ఒకటే అవ్వవు. ఇన్ ద కేస్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్లో మాత్రమే రెండు కూడా ఏమవుతాయినా ఈక్వల్ అవుతాయి. ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, ఇన్ సెంటర్ అన్నీ కోయిన్సైడ్ అవుతాయి. రఫ్ డయాగ్రామ్ డ్రా చేద్దాము. ఇది x plus 2y అనుకుందాం, ఇది 3x plus y అనుకుందాం, ఇది 4x plus 3y minus 5 equal to 0. A, B, C. 1 and 2 A, 1 and 3 B, 2 and 3 C. ఈక్వేషన్ రాసుకుందాం ఆర్డర్లో. x plus 2y equal to 0 equation 1, 4x plus 3y minus 5 equal to 0 equation 2, 3x plus y equal to 0 equation 3. ఖచ్చితంగా ఆర్థో సెంటర్ కావాలి అంటే మనకు కావాల్సింది ఏంటన్నా, మనకేం కావాలి? ఆర్థో సెంటర్ కావాలంటే మనకి ఖచ్చితంగా ఏం కావాలి? పాయింట్ వెర్టిసిస్ కావాలి. ఏబీసీ కావాలి అంటే మనం చేయాల్సింది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2 ఇక్కడ ఈక్వేషన్ రాసుకుందాం. ఈక్వేషన్ నెంబరింగ్ ఇచ్చేద్దాం. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. 1 and 2 ఫైండ్ అవుట్ చేద్దాము. x, y, 1 ప్రాసెస్ ఆల్రెడీ ఐడియా ఉన్నట్టుంది మీకు. 2, 0, 1, 2, 3, -5, 4, 3. x by -10, -0, y by
0 minus into minus plus 5, 1 by 3 minus 8. X by minus 10 equal to y by 5 equal to 1 by minus 5. రెండు ఈక్వల్ చేద్దాము. x by minus 10 equal to 1 by minus 5. అలాగే y by 5 equal to 1 by minus 5. మైనస్ మైనస్ క్యాన్సిల్. ఇందులో ఇది 2 times. x equal to 2, y equal to 5 క్యాన్సిల్. ఏం మిగిలింది? -1. therefore 1 and 2కి పాయింట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఏంటన్నా 1కి 2కి a కాబట్టి a 2, -1. నెక్స్ట్ ఫ్రమ్ 2 and 3 చేద్దామా? 1 and 3 చేద్దామా? bకి 1 and 3. 1 and 3లో కాన్స్టెంట్ లేవు కాబట్టి ఖచ్చితంగా అది ఆరిజిన్ అవుతుంది. 0, 0 అవుతుంది. 1 and 3లో ఆరిజిన్ కాన్స్టెంట్ లేవు. ఎప్పుడైతే 2 స్ట్రైట్ లైన్స్లో కాన్స్టెంట్ లేవో ఇట్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఖచ్చితంగా ఆరిజిన్ అవ్వాలి. x y 1 2 0 1 2 1 0 3 1. x by 0 minus 0, y by 0 minus 0, 1 by 1 minus 6. x by 0 equal to y by 0 equal to 1 by minus 5. 0 into anything 0 కాబట్టి therefore b equal to 0, 0. next from 2 and 3. 2కి 3కి పాయింట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాము. x y 1 2 కదా, 3 -5 4 3 1 0 3 1. x by 0 minus into minus plus 5, y by minus 15 minus 0, 1 by 4 minus 9. x by 5, y by minus 15, 1 by minus 5. So x by 5 equal to 1 by minus 5, y by minus 15 equal to 1 by minus 5. 5 cancel. x equal to -1, y equal to 3 times కాబట్టి 3. therefore c -1, 3. పాయింట్స్ వచ్చేసినాయి. అన్ని పాయింట్స్ ఒక ఆర్డర్లో రాద్దాం. ఏ పాయింట్ ఎంత? 2, -1. b గుడ్ 0, 0 సింపుల్. c -1, 3. ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలి? ఇక్కడ 2 మెథడ్స్లో చేయొచ్చు దీన్ని. 2 మెథడ్స్ ఎలా సార్ చేయడం అని అంటే, ఆల్టిట్యూడ్ అంటే ఏంటన్నా? ఇదిగో పర్పెండిక్యులర్, ఇది పర్పెండిక్యులర్. AD అనుకుందాం. AD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC. 3x + yకి పర్పెండిక్యులర్ లైన్ ఏమవుతుందన్న? x - 3y. అంటే ఈ లైన్ డైరెక్ట్గా చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఆల్టిట్యూడ్ త్రూ B కావాలి అంటే 4x + 3y - 5కి పర్పెండిక్యులర్ ఉండే లైన్ ఈక్వేషన్ 3x - 4y + k. ఇట్స్ పాసింగ్ త్రూ B. ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. అలా ఈజీగా చేయొచ్చు. లేదా రెండు ఒకలానే ఉంటాయి కాబట్టి ఆల్టిట్యూడ్ త్రూ ఏ అలా కూడా చేయొచ్చు. ఆల్టిట్యూడ్ త్రూ ఏ 2, సో ఇది కొంచెం ప్రాసెస్ అవుతుంది. అది ఇంకా ఈజీ అవుతుంది. y - y1 ఈక్వల్ ఆల్టిట్యూడ్ త్రూ ఫార్ములా -1 బై BC స్లోప్ ఇంటూ x - x1. హియర్ BC స్లోప్ కావాలి. BC స్లోప్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1. y2 - y1 3 - 0 బై -1 - 0. సో -3 అవుతుంది. y1 అంటే +1 ఈక్వల్ టు -1 బై BC స్లోప్ అంటే -3 ఇంటూ x - x1 అంటే 2. క్యాన్సిల్. క్రాస్ మల్టిప్లికేషన్. 3 ఇంటూ y + 1 ఈక్వల్ టు x - 2. 3y + 3 ఈక్వల్ టు x - 2. పాజిటివ్ x ఇటువైపు ఉంది. రెండింటి పట్టుకొచ్చేస్తే పాజిటివ్ x ఇక్కడ ఉంది కాబట్టి x - 2 -3y -3 ఈక్వల్ టు 0. x - 3y -5 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 4. ఓకే. +3 వచ్చింది, -3 ఆల్రెడీ -2 ఉంది. -5. నెక్స్ట్ ఆల్టిట్యూడ్ త్రూ B 0, 0. ఫార్ములా y - y1 ఈక్వల్ టు -1 బై B కాబట్టి
ఏసీ స్లోప్ ఇంటూ ఎక్స్ మైనస్ x1. ఇక్కడ ఆల్రెడీ ఆల్టిట్యూడ్ 3 అవునా కదా చూడండి. దీని పర్పెండిక్యులర్ ఏమవ్వాలి, 1 ఎక్కడికి రావాలి, 3 ఎక్కడికి రావాలి అంటే ఎక్స్ మైనస్ 3y కాన్స్టెంట్ ఇంకోటి ఏదో వస్తుంది. ఓకే, ఏసీ స్లోప్ కావాలి. స్లోప్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే ఏసీ కదా, ఏసీ 3 y2 మైనస్ y1 ప్లస్ 1 బై మైనస్ 1 మైనస్ 2 3 బై మైనస్ 3 4 బై మైనస్ 3 కదా, ఒకసారి 4 బై y2 మైనస్ y1 x2 మైనస్ 1 మైనస్ 2 x2 మైనస్ x1 మైనస్ 4 బై 3 అయింది. ఓకే, సో మైనస్ 4 బై 3 అయింది కాబట్టి y మైనస్ 0 ఈక్వల్ టు మైనస్ 1 బై మైనస్ 4 బై 3 ఇంటూ ఎక్స్ మైనస్ 0 మైనస్ మైనస్ క్యాన్సిల్ y ఈక్వల్ టు 3 బై 4 రివర్స్ అవుతుంది కాబట్టి ఇంటూ ఎక్స్ అంటే 4y ఈక్వల్ టు 3x మైనస్ 4y ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇది ఎంత అయిందన్న 0,0 అయింది. ఈ లైన్ కూడా ఆరిజిన్ పాస్ అవుతుంది కాబట్టి దీంట్లో కూడా ఏముండదు, కాన్స్టెంట్ ఉండదు. ఇది 5 ఫ్రమ్ 4 and 5 x y 1 మైనస్ 3 మైనస్ 5 1 మైనస్ 3 ఇదంతా అవుతుంది మైనస్ 4 0 3 మైనస్ 4 x బై 0 మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఆల్రెడీ ఒక మైనస్ 20 y బై మైనస్ 15 మైనస్ 0 1 బై మైనస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 x బై మైనస్ 20 ఈక్వల్ టు y బై మైనస్ 15 ఈక్వల్ టు 1 బై 5. ఈ రెండు ఈక్వల్ చేద్దాం. x బై మైనస్ 20 ఈక్వల్ టు 1 బై 5 20లో 4 టైమ్స్ y బై మైనస్ 15 ఈక్వల్ టు 1 బై 5 15లో 3 టైమ్స్. సో ఈ మైనస్ పీరియడ్ వచ్చేస్తే x ఈక్వల్ టు మైనస్ 4 y ఈక్వల్ టు మైనస్ 3. therefore ఆర్థో సెంటర్ ఈక్వల్ టు minus 4 comma minus 3. One of the most important sum, number of times repeated in IPE exam. Find the ortho center formed by the lines x plus 2y equal to 0, 4x plus 3y equal minus 5 equal to 0 and 3x plus y equal to 0. Okay, next ఇంకొక సమ్ ఈక్వేషన్స్ నేస్తాను, మీరు ట్రై చేయండి. ప్రాక్టీస్ లేకపోతే మనం ప్రాసెస్ బట్టి ఏమీ చేయలేము. ఈక్వేషన్ 7x plus y minus 10 equal to 0, x minus 2y plus 5 equal to 0, x plus y plus 2 equal to 0. ఈ 3 ఈక్వేషన్స్ బేస్ చేసుకుని ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. మనం రేపటి క్లాస్లో ఇన్ సెంటర్ గురించి మాట్లాడదాం. ఓకే, ఆల్టిట్యూడ్ 3a ఆల్టిట్యూడ్ 3b. వచ్చిన ఆన్సర్ మైనస్ 4 కామా మైనస్ 3 కరెక్టా కాదా చెక్ చేయాలంటే ఆల్టిట్యూడ్ త్రూ సి ఏమవుతుంది, y మైనస్ y1 ఈక్వల్ టు మైనస్ 1 బై ఏబీ స్లోప్ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసి మైనస్ 4 కామా 3ని తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అయింది అనుకోండి, 0 అయిపోయింది అనుకోండి, మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్, లేకపోతే ఓకేనా. థ్యాంక్ యూ.